ఎస్ వెంకటస్వామి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఎస్ ఇప్పుడు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అటు సంబంధించి కూడా గచ్చిబౌలిలో 400 ఎకరాలని భూమిని వేలం వేయబోతున్నారు, కమర్షియల్ ల్యాండ్ చేయబోతున్నారు. అయితే మీదంతా కూడా లీగల్ గా ఉన్నప్పుడు ఈ రోజు విద్యార్థి సంఘాలు ఎందుకు రోడ్డుపైకి వచ్చాయి, ఎందుకు గొంతెత్తి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాయి? అండ్ ఇంకో ప్రశ్న కూడా ఏంటంటే, మీరు లీగల్ గా వెళ్ళినప్పుడు కరెక్ట్ పబ్లిక్ హాలిడేస్ ఈ 4 రోజులు ఉన్న టైంలోనే మీరు ఎందుకు రంగంలోకి దిగాలి? అఫీషియల్ గా వెళ్ళొచ్చు కదా, రాత్రి బుల్డోజర్లు ఎందుకు తీసుకొచ్చారు? ఏంటి మీ వర్షన్ ఏంటి దీనిపైన? మీ సీఎం ఏమో అసలు అక్కడ నక్కలు లేవు ఏమీ లేవు అన్నట్టుగా అసెంబ్లీలోనే మాట్లాడారు, కానీ చూస్తే ఇక్కడ విద్యార్థులు వీడియో ప్రూఫ్స్ తో సహా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. వీటికి ఏంటి మీ సమాధానం ఏంటి? ఇప్పుడు మనము ఆ పెరిపెరియల్ అంశాలకు పోకుండా అంటే లీగల్ ఒక పార్ట్ అయితే తర్వాత ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యవహారంగా ఇప్పుడు దేవిప్రసాద్ గారు చెప్పినట్టుగా ఇది పార్టీల మధ్య గొడవ కాకుండా మొత్తం ఈ తెలంగాణ ప్రజలకు తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక ప్రెస్టీజియస్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విషయం. నేను ఒక విద్యావేత్తగా ప్రొఫెసర్గా నేను ప్రభుత్వము ఎంత గట్టిదైనా ప్రభుత్వానికి ఎంత అవసరం ఉన్నా యూనివర్సిటీల భూములను తీసుకోవడాన్ని నేను వ్యతిరేకిస్తాను. అది మా ప్రభుత్వం అయినా ఎవరి ప్రభుత్వం అయినా. కానీ ఇదే విద్యార్థి సంఘాలు ఏ మేరకు ఆ నిబద్ధతను కలిగి ఉన్నాయనేటువంటిది కూడా ఒక పెద్ద క్వశ్చన్. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి 2 ఎకరాల 3 ఎకరాల ఇది డిడి కాలనీలో ఉన్నటువంటి భూమిని వాళ్ళ ఆర్ఎస్ఎస్ పెద్ద నరసింహారెడ్డి గారు ఆక్యుపై చేస్తే ఇదే ఏబీ పోల్ మాట్లాడాల. మీకు తెలియకపోతే తులసి ప్రాపర్టీస్ పేరు మీద మీరు చెప్పినప్పుడు నేను చెప్పాలి, ఆన్సర్ చెప్పాలి కదా. తులసి ప్రాపర్టీస్ పేరు మీద మీరు అన్నటువంటి ఆ వ్యక్తి కబ్జా చేస్తే మీరందరూ లాక్డౌన్ లో ఇంటికాడ అంటే ఏబీవీపీ కార్యకర్తలు జేసీబీలను అడ్డుకొని జేసీబీలకు అడ్డం పండి కొట్లాడితే ఈ రోజు యూనివర్సిటీకి వచ్చింది ల్యాండ్. మీకు తెలియకపోతే తెలుసుకోరు, మీరు తెలుసుకోకపోతే తెలుసుకోరు. మీరు తెలుసుకోరు. మీరు హెచ్సీ గురించి మాట్లాడమంటే ఓయి గురించి మాట్లాడతారు, హెచ్సీ గురించి మాట్లాడమంటే ఓయి గురించి చెప్తున్నారు. ఇప్పుడు చెప్పినటువంటి వ్యక్తి తులసి ప్రాపర్టీస్ పేరు మీద డీల్డ్ కాలనీలో ఆయన అన్నట్టు కరెక్టే. అది వీళ్ళందరూ కరోనా లాక్డౌన్ ఇంటి దగ్గర ఉంటే ఏబీవీపీ కార్యకర్తలు మా భవిష్యత్తును పనంగా పెట్టి కరోనాకి ఎదురెళ్లి జేసీబీలకు అడ్డం బండి కొట్లాడితే మొన్నటికి మొన్న యూనివర్సిటీ చెందిన ల్యాండ్ అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చింది. చరిత్ర తెలుసుకోరు మీరు. అంతేగాని మీరు చెప్పు ఫస్ట్. మేము కొట్లాడిన వాళ్ళమే, నువ్వు కాస్త ఆగు. అల్లుని గోత్రాలు మేనమామ కెరక, నాకు అన్ని గోత్రాలు చెప్పరాదు మరి ఆ ల్యాండ్ మీద మీరు హెచ్సీ గురించి మాట్లాడమంటే ఓయి గురించి మాట్లాడతావు. ఏబీపీ పుట్టినప్పటి నుంచి ఉస్మానియాలో పుట్టినప్పటి నుంచి మేము ఉన్నావా బాబు? మేము ఎక్కడ కాపాడినాము, ఎట్లా కాపాడినాము? తులసి ప్రాపర్టీస్ ల్యాండ్ కాపాడితే మాత్రం ఏబీవీపీ. మీకు చరిత్ర తెలుసుకోండి ఫస్ట్. చరిత్ర తెలుసుకొని మాట్లాడండి మీరు. మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, ఫోటోస్ కూడా ఉన్నాయి. మీరు అందరు ఇంటి దగ్గర ఉన్నప్పుడు మేము కొట్లాడినాం ల్యాండ్ కోసం. ఆయన గతం గురించి చెప్పారు కాబట్టి గతం గురించి చెప్పాల్సి వస్తుంది. మీరు కొంచెం ఆగితే మనం డిబేట్ లాగా నేను చెప్పిన దాని మీద మీరు మాట్లాడొచ్చు, మీరు చెప్పిన దాని మీద నేను మాట్లాడొచ్చు. హెచ్సీ గురించి మాట్లాడాలన్నా మీరు, హెచ్సీ గురించి మాట్లాడండి మీరు. తులసి ప్రాపర్టీస్ అంటారు, ఆ డీడీ కాలనీ అంటారు. ఆయన చెప్పండి, ఆ విషయం ఆయన చెప్పండి. విద్యార్థి సంఘాల ఉద్యోగ సంఘాలలో మేము పనిచేసినాం. మేము మాట్లాడుతున్నాడు కనీస గౌరవంతో. ఆయన దేవిప్రసాద్ మాట్లాడినా, నేను మాట్లాడినా, వినోద్ మాట్లాడినా, వి డిడ్ లాట్ రాదర్ దెన్ యూ. అంటే మీకంటే ఎక్కువ మేము చేసినాం, పోరాటాలు చేసినాము. దయచేసి కాస్త ఓపిక వినండి. దీనికి ఒక కంక్లూజన్ మాట్లాడతారు. ఒక నిమిషం అండి. ఎస్ వెంకటస్వామి గారు చెప్పండి. నేనేమంటున్నా అంటే యూనివర్సిటీకి సంబంధించినటువంటిది అది దేవిప్రసాద్ గారు చెప్పినట్టుగా ఆల్టర్నేట్ ట్రాన్స్ఫర్ వచ్చినా, లేకపోతే ఇందిరాగాంధీ గారు టైంలో యూనివర్సిటీ వచ్చినప్పుడే కేటాయించబడిన ఎప్పుడైనా కూడా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ల్యాండ్ ను ప్రొటెక్ట్ చేయడం అనేటువంటిది అక్కడ కూర్చున్నటువంటి విద్యార్థి నాయకులు కాదు, అంతకంటే ఎక్కువ ప్రభుత్వానికి ఉన్నది. నేను ప్రభుత్వం పక్షాన, నేను ఇప్పుడు ప్రభుత్వం ఉంది మాకు, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కాబట్టి ఆ ల్యాండ్ యూనివర్సిటీకి సంబంధించింది అవసరం ఉంటే యూనివర్సిటీకి
చెందాల్సింది ఉంటే యూనివర్సిటీ కోసం ప్రొటెక్ట్ చేయడంలో మాకే విధమైనటువంటి అభ్యంతరం లేదు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇప్పుడు లీగల్ గా గవర్నమెంట్ కి వచ్చిందా లేదా హెచ్సియుకి వచ్చిందా? వెంకట్ లేవనెత్తినట్టుగా హెచ్సియు అనేటువంటిది ఈ మధ్య కాలంలో ఈ 20 years పోరాటంలో ఇంప్లీడ్ కాకపోవడం అనేటువంటిది, ఇవాళ ఇంప్లీడ్ కాకుండా ఇప్పుడు వచ్చి సడన్ గా ఎందుకు అడుగుతున్నారు అనేటువంటిది క్వశ్చన్. అయితే నేనేమంటున్నానంటే సడన్ గా అడగకూడదు యూనివర్సిటీ అని కూడా నేనేమంటలేను. ఎందుకంటే యూనివర్సిటీకి భవిష్యత్తు ఉంది. భవిష్యత్తులో ఇవాళ 3000 మంది స్టూడెంట్ ఉంటే రేపు 6000 మంది స్టూడెంట్ అవకాశం ఉంటుంది. కాబట్టి యూనివర్సిటీకి ఎంత ఎక్కువ ల్యాండ్ ఉంటే అంత మంచిది. దీని విషయంలో ప్రభుత్వము దాన్ని అంటే ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో దయనీయమైన పరిస్థితి ఏంటంటే ఖజానాకు సంబంధించినటువంటి ఒక ల్యాబ్స్ గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు అనుకోండి, తప్పులు అనుకోండి, ఏదైనా అనుకోండి, ఇవాళ ప్రభుత్వానికి సంబంధించి కొంత అవసరాలు ఉన్నాయి. వెంకటస్వామి గారు, ప్రభుత్వానికి మీరు అన్నట్లుగా నిజంగానే ఫైనాన్షియల్ డిజాస్టర్ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఒకటండి, మీరు ఎన్నికల్లో హామీలు ఇచ్చారు, మీకు అన్ని తెలుసు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక స్థితిగతి మీకు తెలిసే మీరు హామీలు ఇచ్చారు. మీ హామీలు నెరవేర్చడానికి ఈ రోజు మీరు యూనివర్సిటీ భూములు అమ్మడం ఎంతవరకు సమంజసం? మీరే చెప్పండి, మీరే ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి. ఐఎంసీకి సంబంధించి కేసు మళ్ళీ అది అకాడమిక్ యూనివర్సిటీకి సంబంధించి అకాడమిక్ పర్పస్ వాడాలని ఉంది, కానీ కమర్షియల్ పర్పస్ లేఅవుట్ లేసి వాడాలని ఎక్కడ లేదు. ఇప్పుడు మొత్తం డిబేట్, మొత్తం డిస్కషన్ లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఎవరికి ఫేవరబుల్ గా వచ్చిందో అది చెప్తే అయిపోతుంది. Don't come to a conclusion, that is మీరు కంక్లూజన్ ఇవ్వకండి. మీరు డిసిషన్ మేకర్ కాదు. వెంకటస్వామి గారు, మీరు అన్నదానికి నేను అడుగుతున్నాను. ఆర్థిక స్థితి బాలేదు అనేసి మీరు ఈ రోజు హెచ్సిలో ల్యాండ్ అమ్ముతానని అంటున్నారు. అదేమో ఈ యూనివర్సిటీ అధికారుల తరఫున భవిష్యత్తు యొక్క అవసరాల దృష్ట్యా నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా. మీరు అది కన్ఫైన్ చేయకండి. ఒకటి వెంకటస్వామి గారు, మీకు విజనరీతో మీరు చెప్తున్నారు, మంచి విషయం. మీరు ఇందాక చెప్పారు, మీరు ఒప్పించి ఈ రకంగా యూనివర్సిటీ కావాలంటే మీరు ఇప్పిస్తామంటున్నారు. ఇది నిజంగా మంచి విషయమే. కానీ ఇందాక బాలకృష్ణ గారు ఒక అంశాన్ని లేవనెత్తారు. ఓల్డ్ స్టూడెంట్స్, హెచ్సియుకి సంబంధించి ఓల్డ్ స్టూడెంట్స్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఓల్డ్ స్టూడెంట్, హెచ్సియుకి సంబంధించి మినిస్టర్ శ్రీధర్ బాబు కూడా ఓల్డ్ మినిస్టరే. మరి వాళ్ళు ఎందుకు సీఎం రేవంత్ రెడ్డికి ఈ విషయానికి సంబంధించి చొరవ చూపించలేదు అనే ప్రశ్న వాళ్ళు లేవనెత్తారు. దీనికి ఏమంటారు? ఒక్క నిమిషం, మీరు మంచి క్వశ్చన్ అడిగినారు. ఇప్పుడు అది డిస్ప్యూట్ రేజ్ అయింది. డిస్ప్యూట్ రేజ్ కాకముందు విషయం ఇది పారిశ్రామిక డెవలప్మెంట్ కోసం ఇచ్చినప్పుడు, అబ్జెక్షన్ యూనివర్సిటీ నుంచి వచ్చినప్పుడు దీన్ని పరిశీలించాల్సినటువంటి బాధ్యత మా ప్రభుత్వం మీద ఉంది, ప్రభుత్వ అధికారుల మీద ఉంది, ప్రభుత్వ పెద్దలైనటువంటి అది ఆయన హెచ్సియు స్టూడెంట్, నేను హెచ్సియు స్టూడెంట్ కాదు, నేను ఉస్మానియా స్టూడెంట్. అంత మాత్రాన హెచ్సియు నాకు బాధ్యత లేదని అనకూడదు కదా. హెచ్సియు అయినా కాకపోయినా నేనేమన్నంటే ప్రభుత్వము, అక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఓల్డ్ స్టూడెంట్స్, లేకపోతే అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ వీళ్ళందరినీ కలిపి దీన్ని ఒక అర్థవంతమైనటువంటి కంక్లూజన్ ఇద్దాం. అంతేకాని దీని మీద అంటే ఏబీపీ లేకపోతే సిపిఐ, సిపిఎం ఎవరికి వాళ్ళు దీన్ని పొలిటిసైజ్ చేసేసి వాళ్ళని పబ్బం కట్టుకోవడానికి ధర్నాలు, పికెటింగ్లు చేస్తే వచ్చేటువంటిది ఏం లేదు. దానికి సంబంధించి మాట్లాడుతుంటే మధ్యలో మాట్లాడకండి ప్లీజ్. అర్థవంతమైనటువంటి సొల్యూషన్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పుడు మీరు కూడా దానికి సంబంధించినటువంటి ఇప్పుడు డాక్యుమెంటల్ ఎవిడెన్స్ కూడా నేను అంటలేను, దేవన్న చెప్పినట్టుగా డాక్యుమెంటల్ ఎవిడెన్స్ కూడా నేను అంటలేను. హెచ్సియుకి అది అవసరం అనుకున్నప్పుడు హెచ్సియుకే ఉంచుదాం. ఎందుకంటే భవిష్యత్ తరాల దృష్ట్యా ఇప్పుడు అమ్మేస్తే ప్రైవేట్ వాడు వచ్చి కూర్చుంటే రేపు హెచ్సియుకు కావాల్సి వస్తే, ఎక్స్పాన్షన్ కావాల్సి వస్తే భవిష్యత్తు తరాల దృష్ట్యా అవకాశం దొరకదు. కాబట్టి దాన్ని అర్థవంతంగా ముగిస్తాం. ఏబీవీపీ చెప్పిన డిమాండ్ కావచ్చు, లేకపోతే ఇతర విద్యార్థి సంఘాలు చెప్పినటువంటి డిమాండ్, వాళ్ళందరి డిమాండ్ చిత్తశుద్ధితోటి అది యూనివర్సిటీకి ఉపయోగపడుతుంది, యూనివర్సిటీకి కావాలనుకుంటే దాన్ని చర్చల ద్వారా, లేకపోతే ఇదే